అర్ధీచ కామేచ అనే మంత్రాల సాక్షిగా ప్రమాణాల ప్రకారం నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను దీప్తి. నిన్ను నీ మాటల్ని వింటుంటే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది శ్రావణ్. మళ్ళీ పాత శ్రావణ్ణి ఇన్నాళ్లకు చూడగలుగుతున్నాం. ఏమ్మా దీప్తి, శ్రావణ్ మారాడు, హ్యాపీయేగా? చాలా సంతోషంగా ఉందన్నయ్య. చూడు శ్రావణ్, ఎంత తేలిగ్గా నువ్వు చేసినవన్నీ మర్చిపోయి క్షమించిందో. ఎప్పుడూ నా చెల్లెలు ఇలాగే సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే బావా. అక్క అక్క ఏంటక్క నన్ను ఇలా లాక్కొచ్చావేంటి? లాక్ రావటం కాదు, లాగ్ ఒకటి ఇవ్వాలి. ఏంటి లాగ్ ఒకటి ఇవ్వాలా? దేనికి? ఏం తప్పు చేశానని అలా అంటున్నావు? లేకపోతే ఏంటి? బావ తానా అన్నదానికల్లా తందానా అంటున్నావు? పోట్ల గిత్తలా ఎదురు తిరిగేవాడివి గంగిరెద్దులా తలాడిస్తున్నావేంటి? ఎందుకిలా మారావు శ్రవణ్? ఏం జరిగింది? ఎందుకు నీలో ఈ మార్పు? ఇంతకీ ఏ విషయం గురించి మీరిద్దరు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదక్క. మరి అంత అమాయకంగా మాట్లాడుకో. మేము దేని గురించి మాట్లాడుతున్నామో నీకు నిజంగా తెలీదా? తెలియకే కదా అడిగేది. అన్ని కండిషన్స్ పెట్టి ఆ రోజు సీమంతం ఆపింది నువ్వే కదా? మరి వాటికి బావ నుంచి ఏ సమాధానం రాకుండానే మళ్ళీ నువ్వే నీ భార్యకి సీమంతం చేస్తాను అంటావేంటి? అన్నిటికీ బావా ఆ రోజు సమాధానం చెప్పాడుగా. కానీ దీప్తి అడ్డుపడిందిగా. పడచ్చు, కానీ బావ మనసు నాకు అర్థమైంది. అబద్ధం. ఏంటి అబద్ధం నాటకం అంటున్నావు? నేను అన్ని వివరంగా తర్వాత అర్థం చేసుకున్నాను. బాగా ఆలోచిస్తే తప్పంతా నాదే అని బాగా అర్థమైంది. దీప్తి నా కళ్ళు తెరిపించింది, నాకు బుద్ధొచ్చేలా చేసింది. అయినా భార్యాభర్తలు మేము గతం మర్చిపోయి సంతోషంగా కలిసి ఉండాలని నిర్ణయించుకుంటే మీ అభ్యంతరం ఏంటి? ఇప్పుడు నా భార్యని సంతోషంగా ఉంచాలి, అది నా తీర్మానం అని తెలుసుకొని మలుచుకోవాలనుకోవడంలో తప్పే ఉంది. విడిగా ఎడమోహం పెడమోహంగా ఉండి సాధించేదే ఉంది. అందుకే నా తప్పు ఒప్పుకొని దీప్తితో అడ్జస్ట్ అయిపోయి మా జీవితం మేము అనుభవిద్దాం అనుకుంటున్నాను. మీరు ఇలా జోక్యం చేసుకొని దూరం పెంచాలనో దూరం చెయ్యాలనో చూస్తే నేను మీ విషయం బావతో చెప్పాల్సి వస్తుంది. నీకంటూ ఎలాగో జీవితం లేదు, ఉన్న ఈవిడికి సంతోషం లేదు. మీలాగే మేము ఉండాలని కోరుకుంటున్నారా? పొరపాట్లు జరగచ్చు, కానీ వాటిని సరిదిద్దుకుంటేనే మనుషులు అనిపించుకుంటారు. లేకపోతే పాడైపోతాం. ఎప్పటికైనా ఈ పొల్లలు పెట్టే బుద్ధి మార్చుకోండాక. శ్రావణ్, ఏదో జరిగింది. ఏ విషయంలోనో భయపెట్టాడు కదూ? బావ భయపెట్టలేదు, నేను భయపడలేదు. నా బుద్ధే మార్చుకున్నాను. మళ్ళీ నాకు సలహాలు ఇచ్చే సాహసం చేయకండి.